Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, మీరు కొన్ని మొబైల్ అన్బాక్సింగ్స్లో అది వింటూనే ఉంటారు, లేదంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ విషయంలో కానీ వింటూనే ఉంటారు. ఈ మొబైల్ మీకు NFC సపోర్ట్తో వస్తుంది, ఈ మొబైల్ మీకు NFC సపోర్ట్ లేదు అనేది అయితే మీరు వింటూనే ఉంటారు. సో ఇవాళ వీడియోలో నేను మీకు అసలు ఈ NFC అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన మొబైల్ ఇది అవసరమా, అసలు దీన్ని ఉపయోగం ఏంటి అసలు అనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అసలు ఈ NFC అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ NFC అంటే ఏంటంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. దీని ఫుల్ ఫామ్ అయితే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దీని పేరులోనే ఉంది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే మనకి తక్కువ షార్ట్ రేంజ్లో కమ్యూనికేషన్ అనేది జరగడానికి, సెక్యూర్గా కమ్యూనికేషన్ అనేది జరగడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారనమాట. దీని రేంజ్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అనమాట. ఈ 10 సెంటీమీటర్స్కి ఎక్కువైతే ఇదైతే కమ్యూనికేట్ అయితే చేయలేవు. ఫ్రెండ్స్, దీన్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా సెక్యూర్ పేమెంట్స్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. సెక్యూర్గా పేమెంట్స్ కానివ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ కానివ్వచ్చు, మీరు చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీ మొబైల్తో వేరైనా ఎలక్ట్రానిక్ డివైస్ అయితే కనెక్ట్ చేయొచ్చు, ఏదైనా డిజిటల్ డివైస్ కనెక్ట్ చేయొచ్చు. వేరేది కూడా మొబైల్ అవసరం లేదు. ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించింది కానివ్వచ్చు, ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి సంబంధించిన డివైస్ ఏదైనా ఉన్నా సరే పర్లేదు అనమాట. దానికి మీకు అయితే కనెక్షన్ ఉండాలి. అంటే కనెక్షన్ ఎలా ఉంటుందంటే దానిలో మీకు మీ మొబైల్లో కూడా NFC సెన్సార్ అయితే ఉండాలి. నిన్న పాస్ట్ వీడియోస్లో చేస్తాను, ఒక వీడియోలో మన మొబైల్లో ఉండే కామన్ మొబైల్ సెన్సార్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నేను NFC సెన్సార్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ NFC సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ ఏ మొబైల్కి అయితే ఉందో దాని గురించి చెప్తూ ఉంటారు. NFC సపోర్ట్ ఉందని. ఆ సెన్సార్ కనుక మిస్ అయితే కనుక, అంటే ఆ సెన్సార్ కనుక పెట్టకపోతే కనుక ఇది NFC సపోర్ట్ లేదని అయితే చెప్తూ ఉంటారు. ఆ సెన్సార్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వేరే మొబైల్తో కానివచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్తో కానివచ్చు, మీరైతే మీ పేమెంట్స్ని కానివచ్చు, ట్రాన్సాక్షన్స్ని కానివచ్చు, ఏదైనా డేటా కానీ సెక్యూర్గా అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంత ఎక్కువ సెక్యూరిటీ ఎందుకు ఉంటుందంటే దీనికి బాగా తక్కువ రేంజ్ అనమాట. ఇది ఇప్పుడు మనకి బ్లూటూత్ తీసుకున్నారనుకోండి, బ్లూటూత్కి 10 సెంటీమీటర్సే కాదు, ఇంకా ఎక్కువ రేంజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే కనుక NFCకి వచ్చేసి ఏంటంటే కనుక మీరు 10 సెంటీమీటర్స్ రేంజ్లోనే మీరైతే డేటాను అయితే షేర్ చేసుకోగలరు అనమాట. 10 సెంటీమీటర్స్ దాటితే మీరైతే షేర్ అయితే చేసుకోలేరు. ఈ రేంజ్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక బ్లూటూత్ కంటే ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు చాలా ధైర్యంగా దీని నుంచి ఏదైనా షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా యూజ్ చేసేది ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి, పేమెంట్స్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా 2 డివైజెస్ని పెట్టి షేర్ చేసుకోవచ్చు అని. ఆ డివైజెస్ 2 కూడా ఖచ్చితంగా 10 సెంటీమీటర్స్ లోపలే ఉండాలన్నమాట. 10 సెంటీమీటర్స్ అయితే క్రాస్ అవ్వకూడదు. సో ఫ్రెండ్స్, ఇది NFC గురించి. NFC ఖచ్చితంగా వర్క్ చేయాలంటే మీ మొబైల్లో ఖచ్చితంగా NFC సెన్సార్ అయితే ఉండాలి. మీరు చూడొచ్చు, మొబైల్ అన్బాక్సింగ్స్లో చెప్తుంటారు NFC సెన్సార్ ఉందని, NFC సపోర్ట్ చేస్తుందని చెప్తారు. NFC సెన్సార్ అనరు, NFC సపోర్ట్ ఉందని చెప్తారు. NFC సపోర్ట్ అంటే ఏం లేదు, NFC సెన్సార్ ఉంటే NFC సపోర్ట్ చేసినట్టే. ఆ విధంగా మీకు సెక్యూర్గా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట బాగా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.